పసిపిల్ల అక్కడ వంద పెట్టి నాయమ్మడు రాయు శంకరుడు కాదు దేవాలయ ఎదురు కలిగారో ఇప్పుడు నీ వరమిత్రుడు రా నాయన తల్లి మోసి గర్భాగన్న తల్లి ఏ పాపం ఉండదు పోరిని బాగా వేసుకొని పోతుందా మరి ఆ కన్న తల్లి ఎంత కష్టం వచ్చి వదిలి పెట్టిపోయిందో అయ్యా అద్దాల పడి రోడ పెద్ద నల్ల గద్ద పులు 100 మంది ఎల్ల గద్ద పులు 200 మంది మనకుండా తిరుగుతానే శంకర ఈ పోరిని ఒకళ్ళ నోట చేసుకున్నాడా ఆ పాపం నీకే చుట్టుకుంటది నాకే చుట్టుకుంటా ఇంకో మాట నాకు సంతాన బల పెట్టకుండా మంచిదే ఏంది పెట్టకుండా మంచిదే ఈ కోడిని పట్టుకొని పోతా అని నాకు నీ మాట నేను పోయా ఓ పార్వతమ్మ ఏమి పలికిన పార్వతి ఈనాటి రోజున ఎంతో అందంగా ఉన్నది శంకర ఎంతో శృంగారంగా ఉన్నది నా గర్భన ఎంత అందంగా ఆడస్త్రీ పుట్టదో ఈ ఆడపిల్ల కావాలన్నవు పార్వతి ఈ పిల్లని తీసుకుపోతాం పార్వతి మళ్ళా సంతాన బలం అడగవు కదా మరి అట్టయితే తీసుకుపో లేకుండా పారే పిల్లలు పార్వతి ఈ పసిపిల్ల తీసుకోమన్నాడు శంకరుడు ఓసే పార్వతమ్మ బాబా పార్వతి ఇక నీకు సంతాన బలము లేదు బాబా సంతాన ఫలం అడగకే పార్వతి ఈ పిల్లలు నీకు సంతాన ఫలం ఒడి కడతాన బాగా అని నాడు భగవంతుడు త్రిపే దుష్టుతోని చూసిందాట బిడ్డ సడవలవ్వ నువ్వేనా బిడ్డ మారు అవతారం పుట్టింది నువ్వేనని ఆ కచ్చకాయ అంత బండారు కై మంత్రం జీల మంత్రం గొల్లది గొల్ల మంత్రం జలపరిల్లలు 10 లక్ష మంత్రాలు సమకోటి మంత్రాలు 101 వేదములు తీసు అది చేతులు ఏనాడు వందనాలు వేసుకొని నువ్వు వరములో పుట్టింది దేవి బిడ్డ వరకుమార్తె రాలురా నువ్వేనానే ఇంట్లోకి వచ్చినాం కాదు కడుక్కున్నాం శంకర ఒక్క మాట ఇంకేం మాటనా ఓ శంకర బిడ్డ అయితే పుట్టింది ఈ ఆడికి ఎన్ని రోజులు మనం తిరిగి రాగా ఎన్ని అత్త అంటే పోతాను ఇప్పటికి 8 రోజులు 9 రోజులు దాటి 9 రోజులు 1 1 2 2 2 4 4 4 44 16 మధ్య ప్లేస్ ఇచ్చిన 16 16కు 4 కలిపితే 164 రోజులు 20 రోజులు లెక్కలలో ఈక్నెస్ ఏమన్నా అని ఓ శంకర ఈ ఆడికి 20 రోజులు తెల్లాడితేనే 21 మనం తిరగంగా మర్చిపోయినాం శంకర అందుకని ఈ ఆడికి 20 రోజులు తెల్లాడితే 21 రోజులు ఓయ్యా రేపటికే పేరు పెట్టుడు నువ్వు తెచ్చినా పెట్టకుండా ఒకటే శంకర నీ తోడ పుట్టిన వాళ్ళు తమ్ముడు బ్రహ్మదేవుడు కదయ్యా తమ్ముడు కృష్ణమూర్తి కాక నీ తోడ పుట్టిన మీ కంచుకోడ పట్ట మన బిడ్డ పుట్టిన అందరూ తెలియాలి మనకు బిడ్డ పుట్టిన అందరూ తెలియాలి రేపే పేరు పెడదాము వీళ్ళందరూ తీసుకురాపు ఆగరాదే కావస్తాను రేపు ఇంటికాడే రోజున మన బిడ్డకయ్యా పేరు పెట్టాలని రేపటి రోజున బ్రాహ్మణ ఏకంగా చూసినావా 6 కోట్ల 3 కోట్ల పులుసురా 30 కోట్ల దేవాలయ దత్తుల విలువ మన బిడ్డ పేరు పెట్టాలి ఏదమ్ము తెలిసిన బ్రాహ్మణుల విలువ శంకరు
ఉన్నది చెల్ల జమడికల దేవి చెల్లెకైనా జమడికల దేవి చెప్పినామయ్యా అల్లున్నారయ్యో అల్లుళ్ళు కంచు కూడా పడనానా ఉన్నది నీ అల్లుళ్ళ దేశవన్నవా కంచు కూడా పడనానా కార్తీక మహారాజు ఉన్నాడు మరి ఈనాటి రోజున ఈనాటి సంవత్సరం అంతా ఆ కంచు కూడా పట్టణాల నీ చెల్లె జమడికల దేవి నీ అల్లుడైన కార్తీక మహారాజు ఉన్నాడు వాళ్ళకు చెప్పి రమ్మని చెప్పగా భగవంతుడు శంకరుడు ఏమి చేసిందా 6 కోట్ల 3 కోట్ల మనుషులు 30 కోట్ల దేవాల దగ్గర ఏమి చెప్తున్నాడట వాయుదేవుడా ఆ వాయుదేవుని విలువనంపి మరి ఏమి చెప్తున్నాడాట వాయుదేవుని ఏమి చెప్తున్నాడాట ఓ వాయుదేవుడా భగవంతుడు శంకరుని వింటగాడ రేపటి రోజున నా బిడ్డకు పేరు పెట్టు రమ్మను దేవతలందరినీ వాయుదేవుణ్ణి పిలిచి ఓ వాయుదేవుడా రేపటి రోజు నా బిడ్డకు పేరు పెట్టాలి దేవతలందరూ పిలిచి రమ్మన్నాడ 6 కోట్ల 23 కోట్ల మనుషులు 30 కోట్ల దేవాన్ని దేవతలు జరగవచ్చును భగవంతుడు శంకరుడు ఎన్ని చేసిందాడ జమడికల దేవి మేడకు భగవంతుడు చేరవో వచ్చారా మరి అచ్చనమ్మ నెమ్మగడ్డ భగవంతుడు శంకరుడు ఏమి చేసిందాట ఓ బ్రహ్మయ్య నా బిడ్డకు కనుక మీరు పేరు పెట్టి ఉంటే మనిషి కంటే సోడు వరాలు మీకు ఒడిగద్ద బ్రాహ్మణులు కనుక పేరు పెట్టాయ్యా నా బిడ్డకు కనుక పేరు పెట్టే ఉంటే మనిషి కంటే సోడు వరాలు శంకరుడు 6 కోట్ల 3 కోట్ల మనుషులు 30 కోట్ల దేవాల దేవతలు ఏనాడు వారు ఇంకా మనకు వచ్చిల్లాట ఆ వేదము చేసే వేద బ్రాహ్మణులు అనసల్లైన జమడికల దేవి ఆ జమడికల దేవి అయిన జడ వచ్చిందవ్వా భగవంతుడు శంకరుడాట తన బిడ్డకు ఏమని పేరు పెడుతున్నారు వేద బ్రాహ్మణులు ఓ అయ్యలారా ఓ సంగమయ్యా నీ బిడ్డ ఉన్నదయ్యో ఈనాటి రోజున శంకరా నీ బిడ్డ ఉన్నదయ్యా రణములో పుట్టింది నీ బిడ్డ రణములో పెరిగింది నీ బిడ్డ రణములో పుట్టింది రణములో పెరిగింది నీ బిడ్డనయ్యా ఓ శంకరు నీ బిడ్డ పేరు చెప్పుదా నవానయ్యా మచ్చ గర్భాన పాము కండాన దారుణంలో పుట్టల్లో పుట్టింది నీ బిడ్డ మావురాలెల్లవో మావురం నీ బిడ్డ మావురాలెల్లవా ఓయో మరి పుట్టలోన పుట్టింది పెద్దలలో పెరిగింది నీ బిడ్డ రేణుగా ఎల్లవా పుట్టలోన పుట్టింది పెద్దలలో పెరిగింది మాది గోరిలందరూ పుట్టినవే మా ఊరాలెల్లవా నీ బిడ్డ నా తల్లి రేణుగా ఎల్లవా మా ఊరాలెల్లవా పుట్టడు గవ్వల్ల పుట్టరా నా తల్లి గవ్వల ఎల్లవా పుట్టని గవ్వల్ల పుట్టింది గవ్వల ఎల్లవా భావనోరింట పుట్టినావే నా తల్లి భావన ఎల్లమ్మ తల్లి భావన ఎల్లమ్మ ఓడోరింటి పెట్టిన
ఎల్లమ్మ కోమటెల్లమ్మ ఓ ఎల్లవ్వ బంగారి మేడల్లా పుట్టిన నా తల్లి బంగారి ఎల్లమ్మ నా తల్లి మావురాలు ఎల్లవ్వ దేవుడా మావురం నా తల్లి మావురా ఎల్లవ్వ పుట్టలోన పుట్టింది భూలోకమది కమలంలో పుట్టింది కాలం ఆ చెట్టు కండు వారి కోడలు పెద్ద నాయకురాలు నా తల్లి రేణుక ఎల్లవ్వ పుట్టడుగా వల్ల పుట్టింది గవ్వల ఎల్లమ్మ నా తల్లి బ్రాహ్మణ ఇంటి పుట్టింది బామన ఎల్లమ్మ గజవాణి నా తల్లి ఎల్లవ్వ ఆ పుట్టలోన పుట్టింది పెట్టెల్లమ్మ దగ్గర ఉండింది నా తల్లి ఆనాటి రోజున ఆనాటి సంవత్సరం వందన అమ్మవారి పేరు పెట్టిన బ్రాహ్మణుల గాట భగవంతుడు శంకరుడవ్వ సోడు సోడు వరాలు పొడి కట్టిండు శంకరుడు భగవంతుడు శంకరుడు కొండల దేవుడు అయ్యో పోయి मनोहर भैया कंबाला मनोहर मैं बोम्मापुर विलेज मैं मोबाइल नंबर 8184065887 प्लीज कांटेक्ट मी కొలుపు కొలుసుకునే జాడలు జాడి మల్లయ్య అరే నా లైవ్ అతే ఓపెన్ ఏ రాజు हाय दोस्तों, क्या कर रहे हो सब लोग? ऐसा चल रहा है बाहर गाँव आके। सर मोबाइल फोन चलो
ఇంటికి పోతున్నా ఎప్పుడు పోతుంది రాజు మా అన్నయ్య కొంచెం బీపీ ఎక్కువ బాగా వస్తాడు ఏమండి జరదా పట్టాలా కొంచెం టైం నాకు ఏమైందా అది 20 తాడు లోటి దత్తిగా చాలే మళ్ళీ అయిపోయిన మళ్ళీ ఒకసారి తీసుకురా అసలు డబ్బులు వీళ్ళిద్దరు కలిసిన వాళ్ళు పోతే అలిద్దరు చిన్న గజ్జలు ఆయన రాయే పెద్ద మరి ఏమన్నంటే ముసుకేసుకునే అందుకే పోతాను మీరు లేపుడు కాదు లేపినా లేపినట్టు ఇప్పుడు ఇస్తారు కానీ ఆకలి బాగా అవుతుందా ఎన్ని సంవత్సరాలు అట్లా కాదు నీ వాళ్ళు పోతాను ముగ్గురు పోతాను కదా ఇద్దరే పోతాను ఆయన బాత్రూమ్ అరే ముట్టకుందేవా ఇస్తే టైం తప్పింది కొంచెం
ఇస్తుంది బొమ్మపురాన్ని గెలిపించుకున్నావు పో. మహారాష్ట్ర ఎందుకు ఎత్తు చెప్తారు మాకు ఫోటో కూడా తిప్పారు లైవ్ అమ్మా హాయ్ చెప్పవా చెప్పలే కదా పిల్లలు కాదు పిడుగులు అని చెప్పారు. ఓ పెద్దవాడి బాయ్ ఒక్క నుండి లైవ్ పెట్టారు సెల్ పాడగానంటారు వాళ్ళు తేందే లేకు నాది వరకు ఆడ వరకు ఉంది వాళ్ళు ఏంది ఏం చేయాలి వస్తా లేపరొట్టాడు దేపో